మీ అభయ టీవీ ఛానల్ ద్వారా మీ కుటుంబ సభ్యులు బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు పుట్టినరోజు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నారా? అయితే 3 రోజుల ముందుగానే మీ కలర్ ఫోటోతో పాటుగా వివరాలను మా వాట్సాప్ నెంబర్కు పంపించగలరు. మా వాట్సాప్ నెంబర్ 9346337110. ఈ అవకాశం కేవలం తెనాలి నియోజకవర్గ ప్రజలకు మాత్రమే. అభయ టీవీ వీక్షకులకు స్వాగతం. వార్తల్లో ముఖ్యాంశాలు. నేను సిద్ధం అంటూ జగన్, రా కదలరా అని చంద్రబాబు పిలుపు. ఇన్ఫాక్ట్ యువతకు స్ఫూర్తి. పద్మవిభూషణ్ చిరంజీవికి అభినందనలు వెలువ. రైతుల కోసం జేడి. తిరుమల మెట్ల మార్గంలో భక్తుల రద్దీ. పుంజుకున్న ఇంగ్లాండ్ జట్టు. వైఎస్ఆర్సీపీ విశాఖ నుంచి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టింది. భీమిలి సంగిలాలలో సభా ప్రాంగణం ఏర్పాటు చేశారు. వేలాది మందిగా ప్రజలు తరలివచ్చారు. యుద్ధానికి నేను సిద్ధం అంటూ 2024 ఎన్నికల ప్రచారానికి నామకరణం చేశారు. జగన్ మొదట నాయకులతో మాట్లాడి ఆ తర్వాత సభా ప్రాంగణానికి వచ్చారు. అక్కడికి చేరిన ప్రజలందరికీ చేతులెత్తి నమస్కారం పెడుతూ ప్రజలందరికీ అభివాదం తెలియజేశారు. ఆ ప్రాంతం అంతా జనంతో హోరెత్తింది. జగన్ ముందుగా మాట్లాడుతూ, ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు, అర్జునుడు. అటువైపు ఉన్నది కౌరవ సైన్యం, గజ దొంగల ముఠ అనగానే ఆ సభా ప్రాంగణం అంతా ఏలలతో దద్దరిల్లింది. ఈ యుద్ధంలో 175కి 175 సీట్లు సాధించడమే మా లక్ష్యమని తెలియజేశారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, పద్మ వ్యూహంలో చిక్కుకొని వారి బాణాలకు బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు, ఇక్కడ ఉన్నది అర్జునుడు. ఆ అర్జునుడికి తోడు ప్రజలు, దేవుడి దయ. ఇక్కడ ఉన్న నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెమ్మలందరూ మేనిఫెస్టో ద్వారా మనం ఇచ్చిన ప్రతి మాట అధికారంలోకి వచ్చిన తరువాత త్రికరణ శుద్ధితో ఆ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను నెరవేరుస్తూ, ఆ మేనిఫెస్టోను ఒక బైబిల్ గా, ఆ మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా, ఆ మేనిఫెస్టోను ఒక ఖురాన్ గా భావిస్తూ ఏకంగా 99% హామీలను నెరవేర్చిన పార్టీగా మీతో నా ఆలోచనలను పంచుకునేందుకే ఈ సమావేశం. గతంలో ఎప్పుడైనా కూడా గమనిస్తే ఎన్నికలకు ముందు పార్టీలు మేనిఫెస్టో అని చెప్పి, ఎన్నికల ప్రణాళిక అని చెప్పి రిలీజ్ చేస్తాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తబుట్టలో వేస్తా ఉన్న సాంప్రదాయాన్ని మనం చూసాం. మొట్టమొదటిసారిగా నేను చెప్తా ఉన్నా, మీ బిడ్డ ప్రభుత్వం దాన్ని మార్చింది అని చెప్పి. తెలుగుదేశం పార్టీ వరకొండలో నిర్వహించిన రా కదలిరా ఎన్నికల ప్రచార సభకు జనం తండోపతండాలుగా తరలివచ్చారు. నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, వైసీపీ పని అయిపోయిందని, తుగ్లక్ పాలన అంతమయ్యే రోజులు వచ్చాయని, వైసీపీ పాలనలో రాష్ట్రం వెనకబడిపోయిందని చెప్పారు. వరవకొండకు సభకు వచ్చిన జనాన్ని చూస్తే జగన్కు నిద్ర పట్టదని తెలియజేశారు. 25 సంవత్సరాలకు ముందే నేను అభివృద్ధిని ప్రారంభించానని, ఈరోజు హైదరాబాద్ను చూస్తే ఏ విధంగా అభివృద్ధి చెందిందో మీ అందరికీ తెలుసని, అదే ముందు చూపని ఆయన తెలియజేశారు. పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవికి ప్రశంసల విలువ ముంచెత్తుతున్నాయి. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు వచ్చి అభినందనలు తెలియజేశారు. అలాగే చిరంజీవి గారు కూడా వారికి అభివాదం తెలియజేశారు. తరువాత చిరంజీవి అభిమానులు, చెత్త పరిశ్రమ అంతా ఒక్కొక్కరిగా వచ్చి అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ ఆనందాన్ని పద్మవిభూషణ్ చిరంజీవి మాటల్లోనే తెలుసుకుందాం. నా ఈ సేవలన్నీ గుర్తించి 2006లో నాకు పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు. అదే చాలా ఎక్కువ, చాలా ఎంతో ప్రోత్సాహాన్నిచ్చింది. అలాగే ఎదురు చూడని, నేను ఊహించినటువంటిది ఈ సంవత్సరం 2024 నేను నా సేవలను గుర్తించి, అది కళాసేవ అయితేనేమి, సామాజిక సేవ గుర్తించి పద్మ విభూషణ్ అవార్డు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం అనేది నా అంతరంతరాల నుంచి హృదయపూర్వకంగా నేను దీనికి కారణభూతులైనటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వానికి, అలాగే ప్రధాని మోడీ గారికి ప్రత్యేక నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రోజున పద్మ అవార్డు గ్రహీతలందరూ ఎవరైతే ఉన్నారో, ఈ పురస్కారాన్ని గ్రహించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 4వ విడత వైఎస్ఆర్ ఆసరా పథకం కార్యక్రమం సందర్భంగా తెనాలిపట్నం 4వ వార్డు నుంచి 11వ వార్డు పరిధిలోని అర్హులైన 292 స్వయం సహాయక సంఘ సభ్యులకు 2,09,00,000 రూపాయల చెక్కులను తెనాలి శాసనసభ్యులు శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారి చేతుల మీదుగా అందజేశారు. తెనాలిపట్నం 10వ వార్డులోని సచివాలయం ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరిగింది.
రాష్ట్ర బీసీ సంఘ అధ్యక్షుడు కేశవ శంకర్రావు మాజీ శాసనసభ్యులు స్పీకర్ నాజెండ్ల మనోహర్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. వారు సమావేశమై రాజకీయాల గురించి మాట్లాడుకున్నారా లేదా ఇతర విషయాల గురించి ఏమైనా మాట్లాడారా, చర్చించారా అనేది తెలియరాలేదు. జై భారత్ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ వ్యవసాయదారుల సమస్యలను తెలుసుకోవడానికి వ్యవసాయ పొలాలకు వెళ్ళారు. అక్కడ వ్యవసాయం గురించి పర్యవేక్షించి రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని చెప్పి జై పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ గారు తెలియజేశారు. యువతరం రాజకీయాల్లోకి రావాలి, ఆ తర్వాత యువతరం దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఈ జనసేవా సమితి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే ఇది సరి అయిన టాపిక్. బలమే జీవితం, బలహీనమే మరణం అన్నారు స్వామి వివేకానంద. కాబట్టి ఇప్పుడు బరిలెక్క చెప్పినట్టు మనం బ్రహ్మాండంగా ఆలోచించగలిగితే, మనలో ఉన్న బలాన్ని మనం గుర్తించగలిగితే బ్రహ్మాండమైన విజయాలు మనం సాధించవచ్చు. అదే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమన్నారు? చదువుకోండి, సంఘటితం అవ్వండి, సంఘర్షణ చేయండి అన్నవారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వీరిద్దరి ఆదర్శాలు తీసుకొని కనుక యువతరం ముందుకు వెళ్ళగలిగితే బ్రహ్మాండమైన విజయాలు మనం సాధించగలం. తిరుమల తిరుపతి దేవస్థానం మెట్ల మార్గంలో భక్తులు పోటెత్తారు. 3 రోజుల సెలవుల దినాలు కావటం వలన తిరుమలకు భక్తులు పోటెత్తారని సమాచారం. 2వ రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 421 పరుగులు చేసి భారీ స్కోర్ దిశగా భారత్ జట్టు అడుగులు వేస్తుంది. జడేజా 81 పరుగులతో, అక్షర్ పటేల్ 35 పరుగులతో నిలకడగా రాణిస్తున్నారు. కేఎల్ రాహుల్ 86 పరుగులు, గిల్ 23 పరుగులు, రోహిత్ శర్మ 24 పరుగులు, భరత్ 41 పరుగులు చేశారు. 3వ రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు 316 పరుగులకి 6 వికెట్లు నష్టపోయింది. ఉదయం ప్రారంభమైన 3వ రోజు ఆట జడేజా మరియు అక్షర్ పటేల్ ప్రారంభించారు. జడేజా 87 పరుగులు, అక్షర్ పటేల్ 44 పరుగులకి త్వరగా వికెట్లు కోల్పోవడంతో భారత్ జట్టు 436 పరుగులకి ఆల్అవుట్ అయింది. తరువాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు మొదట వికెట్లు కోల్పోయినప్పటికీ పోపు ఒంటరి పోరాడటం వలన 3వ రోజు ఆట ముగిసే సమయానికి 316 పరుగులకి 6 వికెట్లు నష్టపోయింది. ఇందులో జాక్ క్రాలే 31 పరుగులు, డకట్ 47 పరుగులు చేశారు. ఆట ముగిసే సమయానికి పోపు 148 పరుగులతో అజేయంగా నిలిచాడు. అలాగే రెహన్ 16 పరుగులతో గ్రిడ్లో నిలబడ్డాడు. రవీంద్ర జడేజా 1 వికెట్, అక్షర్ 1 వికెట్, బుమ్రా 2 వికెట్లు, అశ్విన్ 2 వికెట్లు తీసుకున్నారు. ఇంపాక్ట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వీరు కామర్స్ అండ్ మేనేజ్మెంట్కి సంబంధించిన స్టడీస్కి కోర్సెస్ మరియు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. అలాగే ఆంధ్రాలో కూడా ఈ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. వీరి హెడ్ ఆఫీసు బెంగళూరు. అయితే దీని గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, వారు ఇంపాక్ట్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఆంధ్రాలోను తెలంగాణలోను కాలేజీ విద్యార్థులకు మరియు యువకులకు మోటివేషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు. ఈ మోటివేషన్ క్లాసెస్ ద్వారా విద్యార్థులకు మరియు యువకులకు ఎంతో ఆకట్టుకుంటున్నాయి. విద్యకు సంబంధించినవే కాకుండా గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ప్రముఖులు, రచయితలు, కవులు, రాజకీయ నాయకులు, స్వతంత్ర సమరయోధుల జీవిత పాఠాలను సంబంధించి తెలియజేసి విద్యార్థులు ఏ విధంగా వారి భవిష్యత్తుని నిర్ణయించుకునే విధంగా మోటివేషన్ చేయడం వారి ఉత్తమమైన ఆలోచనలకు, ఆదర్శాలకు అర్థం పడుతుంది. ఇంపాక్ట్ సంస్థ గంపా నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో జేడీ లక్ష్మీనారాయణ, ఎండమూరి వీరేంద్రనాథ్, పట్టాభిరామ్, జయప్రకాష్ నారాయణ గారు లాంటి జీవిత పాఠాలు నేర్చుకుని ఉన్నతమైన వ్యక్తులుగా ప్రజల్లో ప్రేరప్రఖ్యాతులు సంపాదించిన వారిచే ఈ మోటివేషన్ క్లాసెస్ చెప్పించడం ఎంతో అభినందనీయం. వీరు యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యార్థులకు తెలియజేస్తున్నారు. ఇంపాక్ట్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఆర్గనైజేషన్స్కి మా అభయ టీవీ ఛానల్ ద్వారా అభినందనలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎవరైతే సూర్యుడితో పోటీ పడతారో, ఎవరైతే సూర్యకాంతి కంటే ముందు కళ్ళల్లో కాంతి తీసుకొస్తారో అటువంటి వాళ్ళే ప్రపంచానికి దారి చూపిస్తారు. ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు 5:50 5:60 కూడా ఎంత 60 నిమిషం లేవుడి లేచినాక ఏం చేస్తుంది తెలుసా? అట్లే పొరపు మీద మంచం మీద అనుకుంటారు, అన్నీ చదువుతూ ఉంటారు. ఎప్పుడు కూడా సరస్వతి మాత పుస్తకాన్ని పడుకునే పరుపు పైన మంచం మీద పెట్టకూడదు. ఎప్పుడు కూడా
మంచి ఉద్యోగం చేస్తూ ఉంటే సడన్గా వ్యాక్యూమ్ ఏర్పడింది. ఎంతకాలం ప్రతిరోజు పొద్దున్నే ఫ్యాక్టరీ అది ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి పడుకొని అమ్మయ్య ఒక రోజు గడిచిపోయింది అనుకోవటంతో ఒక రకమైన వ్యాక్యూమ్. మై ఫాదర్ టోల్డ్ మీ అగైన్ లుక్ ఇన్ టు హియర్, ఇక్కడ చూసుకుంటే ఒక రైటర్ కనబడ్డాడు. అప్పుడు ఆ రోజుల్లో చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో బాధపడుతూ ఉండేవాడిని, పొట్టిగా ఉన్నానని చెప్పి. ఒక కథ రాయగానే ఎవడో వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చాడు, పొట్టుడు అయినా బాగా రాసేవరా అన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది కథలు రాస్తే షేక్ హ్యాండ్లు ఇస్తారని చెప్పి. అక్కడి నుంచి పుంకానుపుంకలంగా రాయటం మొదలుపెట్టి సడన్గా పొట్టి అనే విషయాన్ని మర్చిపోయాను. డబ్బు అనుభూతిని మాత్రమే ఇస్తుంది, పేదరికం అనుభవాన్ని ఇస్తుంది, విద్యనిస్తుంది. పేదరికాన్ని మించిన గురువు ఎవరికి లేడు. అంచేత వాళ్ళ పేదరికంగా ఎప్పుడైనా ఫీల్ అయితే ఎప్పుడు ఫీల్ అవ్వకండి. ఎందుకంటే అది ఎన్నో నేర్పుతుంది. వినయం నేర్పుతుంది, విద్య నేర్పుతుంది, బతకడం నేర్పుతుంది, ఒదిగి ఉండడం నేర్పుతుంది, అవసరమైనప్పుడు లేవడం నేర్పుతుంది. అంచేత ఎప్పుడు ఎవరు మేము పేదవాళ్ళం అని ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే భగవంతుడు మేధస్సు అనే రిచ్నెస్ మనకి ఇచ్చేసాడు ఆల్రెడీ. సో హౌ టు యూటిలైజ్ ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్. ప్రతిరోజు మా ఛానల్లో వచ్చే వార్తలను రాత్రి 9 గంటలకు చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. దిస్ ఈజ్ అభయ్ టీవీ ఛానల్, డోంట్ మిస్ ఇట్.